ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. జనవరి 31 వరకే ఛాన్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా పెన్షనర్లు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో లైఫ్ సర్టిఫికేట్ విధంగా సమర్పించాల్సి ఉంది. నిర్ణీత గడువులోగా సమర్పించుకుంటే పెన్షన్ ఇతర సౌకర్యాలు నిలిచిపోతాయి. వాస్తవానికి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు ప్రభుత్వం విధించిన గడువు డిసెంబర్ 31, అంటే మరో 18 రోజుల్లో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు పెన్షన్ కొనసాగించుకునేందుకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వం డిసెంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఇప్పుడు ఈ గడువును ఓ నెల రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2025 జనవరి 31 వరకు పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో దాఖలు చేయవచ్చు. ఈ సేవ ఈ మిత్ర బయోమెట్రిక్ విధానం ఆన్లైన్లో చేయవచ్చు. ప్రస్తుతం పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే గడువు తేదీని వచ్చే ఏడాది జనవరి 31 వరకు, అంటే ఓ నెల రోజులు పొడిగిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇక వచ్చే ఏడాది జనవరి 31లోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించుకుంటే ఫిబ్రవరి నుంచి పెన్షన్లు నిలిచిపోనున్నాయి. తిరిగి ఎప్పుడైతే సమర్పిస్తారో అప్పటి నుంచి మొదలవుతున్నాయి. ఈ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ పెన్షన్ పోర్టల్, ఈ మిత్ర, మీ సేవ, బయోమెట్రిక్, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో సమర్పించవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ గెజిటెడ్ అధికారి ధృవీకరించిన సంతకంతో ఉండాలి. లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రం అనేది చాలా అవసరం. ఇది బయోమెట్రిక్ అనుబంధ డిజిటల్ పత్రం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్ల విధంగా సమర్పించాల్సి ఉంది.